సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అడ్డా తెలుగు. ఈరోజు మీకోసం అయితే ఒక కొత్త టాపిక్ని అయితే తీసుకొని వచ్చాను. జనరల్గా గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఇలాంటి యూపీఐ యాప్స్ అనేవి జనరల్గా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో ఈ వీడియోలో ఏంటంటే గూగుల్ పేలో మన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ వీడియోలో చూసి ప్రాసెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, దానికోసం మీరు ముందుగా మీ మొబైల్లో అయితే గూగుల్ పే యాప్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. సింపుల్గా యాప్ని అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. సింపుల్గా పైన కార్నర్లో మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్గా ఓపెన్ చేయండి. అందులో మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ ఆప్షన్ డేటా అండ్ పర్సనలైజేషన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ గూగుల్ అకౌంట్ అని బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక నెక్స్ట్ మీకు డైరెక్ట్గా క్రోమ్లోకి అయితే తీసుకువెళ్తుంది. క్రోమ్లోకి తీసుకెళ్ళాక కన్ఫర్మేషన్ కోసం ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీకు పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాలన్నమాట. కన్ఫర్మేషన్ జస్ట్ దానికోసం మీరు సింపుల్గా ఉంటే తంబేసి ఓపెన్ చేసుకోండి, లేదా ఫోన్ లాక్ ఉంటే ఫోన్ లాక్. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక కొంచెం నెట్ స్లోగా ఉంది గైస్, ఏమనుకోద్దు. సో ఓపెన్ చేశాక మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు హిస్టరీ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది అనమాట. ఏ రోజు మీకు ఎంతమంది, ఏ రోజు ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేశారు. సో డేట్ వైజ్ ఉంటుంది అనమాట. మీకు ఏ రోజు అయితే మనకు వద్దనుకుంటున్నామో సింపుల్గా ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి మీరైతే క్యాన్సిల్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు. హిస్టరీ అనేది అయితే క్లియర్ చేసేసుకోవచ్చు. సో మీ హిస్టరీ మొత్తం ఒక్కొక్కటి కాకుండా మొత్తం క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్ టైమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. కిందన డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సింపుల్గా మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ హిస్టరీ మొత్తం, గూగుల్ పే హిస్టరీ ఇప్పటి వరకు ఎవరైతే చేశారో ఆ హిస్టరీ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. సింపుల్గా మీరైతే మీ యొక్క గూగుల్ పే హిస్టరీని అయితే ఈ విధంగా మీరు క్లియర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా గైస్, ఈ విధంగా మీరు ఈ ప్రాసెస్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీ గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది ఈ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.